ప్రీవియస్ క్లాస్లో మనం ఈ పైథాన్ అనే ఈ సాఫ్ట్వేర్ని ఆన్లైన్లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే అది వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం సింగిల్ లైన్ ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా రాసాం. సో ఈరోజు క్లాస్లో మనం ఇంట్రడక్షన్ తెలుసుకుందామండి. అసలు పైథాన్ అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, అలాగే ముందున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినటువంటి C++, జావాలతో కంపేర్ చేస్తే పైథాన్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అన్నది మనం చూద్దాం. సో ఇందులో ప్రోగ్రామింగ్ సంబంధించి అయితే పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రమే. ఓకేనా, అన్ని విషయాలు మీకు తెలిసినట్టే ఉంటాయి కొన్ని. సో స్లైడ్ షో చూస్తున్నాను నేను. ఫస్ట్ F5. సో వై షుడ్ వి లెర్న్ పైథాన్, ఇది మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ అండి. సో ఈరోజు మార్కెట్లో చూసుకున్నా సరే పైథాన్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. సో అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథాన్ తప్ప మరి ఇంకేమీ లేదా అన్న రేంజ్లో బయట డిమాండ్ ఉంది. ఎంత డిమాండ్ ఉండడానికి కారణం ఏంటి అంటే దాని యొక్క సింటాక్స్ అండి. వెరీ వెరీ సింపుల్ సింటాక్స్. అదే మన ఫస్ట్ పాయింట్ ఇక్కడ. సింటాక్స్ అంటే ఇంకేం కాదండి, ప్రోగ్రాంలో మనం రాసేటటువంటి విధానమే సింటాక్స్. సో ఇప్పుడు C లాంగ్వేజ్ని కానీ C++ కానీ జావాని కానీ కంపేర్ చేసుకుంటే వాటికంటే చాలా సింపుల్గా ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు. అక్కడ మీకు 10 నుంచి 15 లైన్లు పడితే ఇక్కడ 3 నుంచి 5 లైన్లో మీకు ఆ ప్రోగ్రామ్ అంతా తేలిపోతుంది అనమాట. సో చాలా సింప్లిఫైడ్గా మనం రాసుకోవచ్చు. అలాగే లెంత్ ఆఫ్ ద కోడ్ వెరీ స్మాల్. సో ముందు చెప్పినట్టుగా సింటాక్స్ సింపుల్గా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం రాసేటటువంటి ప్రోగ్రామ్ తలకు కోడ్ అనేది కూడా చాలా వరకు చాలా లైన్స్ మనకు రెడ్యూస్ అయిపోతాయి. సో లెంత్ అనేది కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చి ఈజీ సొల్యూషన్ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా సరే దాన్ని మనం రిజాల్వ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈజీగా అంటే చాలా సింపుల్గా మనం అక్కడ ఉన్నటువంటి కాంప్లికేషన్స్ని రిజాల్వ్ చేసేవచ్చు అనమాట. సో వీటి గురించి మరి కాస్త క్లారిటీ రావాలి అంటే మనం ఖచ్చితంగా ప్రోగ్రామింగ్లోకి వెళ్ళాలి. ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో పైథాన్ అనే దాన్ని ఎందుకు నేర్చుకోవాలి అంటే కనుక దాని సింటాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, తక్కువ లైన్స్ ఉంటుంది ప్రోగ్రామ్. అలాగే సొల్యూషన్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్గా ఉన్న లాంగ్వేజెస్ అయినటువంటి C++, జావాలతో కంపేర్ చేసుకుంటే పైథాన్ ఎందుకు బెటర్, వాటిలో లేనివేంటి వీటిలో ఉన్నవేంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ లాంగ్వేజ్ విషయానికి వస్తే C లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇది ప్రొసీజర్ ఓరియంటెడ్ అండి. ప్రొసీజర్ ఓరియంటెడ్, ఇందులో మనం ఫంక్షన్స్ని బేస్ చేసుకుని ఎక్కువగా వర్క్ చేస్తాం. అందుకే ఇక్కడ బిల్డింగ్ బ్లాక్ దగ్గర మనం ఏమి ఇచ్చాం, ఫంక్షన్ డ్రివెన్ అని ఇచ్చాము. సో ఇది ప్రొసీజర్ ఓరియంటెడ్, ఫంక్షన్ డ్రివెన్. అలాగే C++ విషయానికి వస్తే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడే, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడే. సో అయితే ఇక్కడ పైథాన్ విషయానికి వస్తే పైథాన్ బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ వర్క్ అవుతుంది, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ బోత్ అని ఇచ్చామన్నమాట. అలాగే ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే ఫంక్షన్ డ్రివెన్ అని రాసుకున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జనరల్గా మనం క్లాసెస్ అంటాం అనమాట. C విత్ క్లాసెస్నే C++ అంటాం అనమాట. C++ అంటే C విత్ క్లాసెస్ అని మాట్లాడుకుంటాం మనం. సో ఇక్కడ ఇది కూడా ఆబ్జెక్ట్ డ్రివెన్. జావా విషయానికి వస్తే బోత్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ డ్రివెన్ రెండుగా అవుతుంది. ఇక్కడ పైథాన్ విషయానికి వస్తే బోత్ పైథాను ఆబ్జెక్ట్, ఫంక్షన్, ఆబ్జెక్ట్, క్లాసు మొత్తం అన్నింటినీ మనం ఇక్కడ వాడేసుకోవచ్చు. ఇక ఎక్స్టెన్షన్ విషయానికి వస్తే ఇది కాస్త మీకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ మనం డిఫరెన్సెస్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కూడా చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం C లాంగ్వేజ్లో మనం సేవ్ చేసినటువంటి ప్రోగ్రామ్కి .c అనే ఎక్స్టెన్షన్ వస్తుందండి. అదే C++ అయితే .cpp, జావా అయితే .java, పైథాన్ అయితే .py అని వస్తుంది అనమాట. ఇది ఎక్స్టెన్షన్లో వేరియేషను. ఇది మీకు కాస్త సిల్లీగా అనిపించినా తప్పదు, చెప్పుకోవాలి. ఇక ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఇక్కడ C విషయానికి వస్తే C అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అండి. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటి అంటే జనరల్గా మనం ఏంటంటే ఇంతకుముందు C కన్నా ముందున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే BCPL కానీ, B కానీ, ఆల్గోలు ఇలాంటి ప్రోగ్రామ్ ప్రీవియస్ లాంగ్వేజ్ తీసుకుంటే అవి మెషిన్ డిపెండెంట్ అయ్యి ఉండేవి సార్. మెషిన్ డిపెండెంట్ అంటే ఏంటంటే సేమ్ కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టంలో మాత్రమే వర్క్ అయ్యేవి. వేరే కాన్ఫిగరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 1 GB ర్యామ్ ఉన్న సిస్టంలో మీరు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే దాన్ని కాపీ చేసి వేరే దాంట్లో రన్ చేయాలంటే అక్కడ కూడా 1 GB ర్యామ్ అయి ఉండాలి. ఒకవేళ 512 MB ర్యామ్ అయినా
2 GB ర్యామ్ అయినా వర్క్ అయ్యేది కాబట్టి అంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది సేమ్గా ఉండాలి. మెషిన్ డిపెండెంట్ అంటారు దాన్ని. అలాగే ఇక్కడ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సేమ్ అయి ఉండాలి అని చెప్తుందనమాట. అంటే మీరు విండోస్ 10లో ప్రోగ్రామ్ రన్ చేసి విండోస్ 7లో కానీ విండోస్ 11లో కానీ విండోస్ XPలో కానీ రన్ చేస్తారంటే అవ్వదు. సో ఇక్కడ ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్ విషయానికి వస్తే సి లాంగ్వేజ్ అనేది డిపెండెంట్, C++ కానీ జావా కానీ పైథాన్ కానీ ఇండిపెండెన్స్ అనమాట. ఇండిపెండెన్స్ అంటే మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేసినా ఎటువంటి కాన్ఫిగరేషన్ సిస్టమ్ మీద రన్ చేసినా సరే రన్ అయిపోయింది అనమాట. అయితే సి విషయానికి వస్తే సి కూడా ఇండిపెండెంటే, కాకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మనం కొన్ని మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది ప్రోగ్రాంలో కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే మనం సి ప్రోగ్రామ్ని కూడా మనం ఇర్రెస్పెక్టివ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, ఇర్రెస్పెక్టివ్ టు ద సిస్టమ్ కాన్ఫిగరేషన్ మనం రన్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్లేటర్ అనేది ఏంటంటే యాక్చువల్గా మనకు అర్థమయ్యేది హై లెవెల్ లాంగ్వేజ్ అండి. అంటే ఇంగ్లీషు, నెంబర్స్, కొన్ని సింబల్స్ మనకు అర్థమవుతాయి. కానీ మెషిన్కి అర్థమయ్యేది ఏంటి? బైనరీ లాంగ్వేజ్ అంటే 0s and 1s. అంటే కంప్యూటర్కి అర్థమయ్యేది కేవలం 0 మరియు 1 మాత్రమే. 0 అంటే దాని దృష్టిలో ఆఫ్, 1 అంటే దాని దృష్టిలో ఆన్. అయితే ఈ ట్రాన్స్లేటర్ అనేది లేకపోతే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయలేము. ఎందుకు? మనకు వచ్చింది ఇంగ్లీషు, ఆల్ఫాబెట్స్, కొన్ని సింబల్స్ మనకు తెలిసినవి, మనకు అర్థమయ్యేవి. కంప్యూటర్కి అర్థమయ్యేది కేవలం 0 and 1 మాత్రమే. సో ఇక్కడ ఈ ట్రాన్స్లేటర్ అనేది ఒకటి ఉండడం వల్లనే మన లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి, మెషిన్ ఇచ్చేటువంటి అవుట్పుట్ని మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే సి కానివ్వండి, C++ కానివ్వండి, ఈ రెండు కూడా కంపైలర్ను వాడతాయి. మనకున్న రెండు అయితే కంపైలరు లేదంటే ఇంటర్ప్రిటర్. సో C++ కంపైలర్ మీద వర్క్ అయితే జావా బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ మీద వర్క్ అవుతుంది. పైథాన్ విషయానికి వస్తే ఓన్లీ ఇంటర్ప్రిటర్ మీద మాత్రం వర్క్ అవుతుంది. మనకి కంపైలర్ అనే కాన్సెప్టే లేదనమాట ఇక్కడ, ఓన్లీ ఇంటర్ప్రిటర్. అయితే ఈ కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే నేను సి లాంగ్వేజ్కి సంబంధించి ఒక క్లాస్ చేశాను, అందులో ఉంటుంది. ఒకసారి అందులో చూస్తే కనుక మీకు క్షుణ్ణంగా తెలుస్తుంది అనమాట, వాళ్ళు అప్లోడ్ చేస్తుంది అది. నెక్స్ట్ డేటాబేస్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఇక్కడ డేటాబేస్ అనేది కనెక్టివిటీ అనేది ఇక్కడ సపోర్ట్ చేయదు. సిలో సపోర్ట్ చేయదు, C++లో సపోర్ట్ చేయదు, జావాలో సపోర్ట్ చేస్తుంది, అలాగే పైథాన్లో కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే డేటాబేస్ కనెక్టివిటీ ఇక్కడ మీకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని ఉంటాయండి. సో ఒక డేటాబేస్ని మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కనెక్ట్ చేయాలి అంటే జావాలోన పైథాన్లోన సపోర్ట్ చేస్తుంది తప్ప సి విషయంలో కానీ C++ విషయంలో కానీ సపోర్ట్ చేయట్లేదు. అలాగే వేరియబుల్ డిక్లరేషన్, మనం ప్రోగ్రామ్ రాసే ముందు స్టార్టింగ్ మెయిన్ ఫంక్షన్ రాసిన వెంటనే చేసే పని ఏంటి? సిలో కానీ C++లో కానీ జావాలో కానీ మనం చేసే పని ఏంటంటే వేరియబుల్ డిక్లరేషన్. అంటే మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ తోటి అయితే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్స్ని ముందే మనం డిక్లరేషన్ చేసేవాళ్ళం అనమాట. ఇంటి ఏ అని, క్యార్ సి అని, మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే వేరియబుల్ డిక్లరేషన్ చేసేవాళ్ళం. సి అయితే C++, జావాలో. సో ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అనేది 3 దగ్గరలో మనకు కావాలి. పైథాన్లో వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక అప్లికేషన్స్ విషయానికి వస్తే అంటే ఈ సి లాంగ్వేజ్ని ఉపయోగించి మనం ఏం డిజైన్ చేయొచ్చురా అంటే కంపైలర్స్ డిజైన్ చేయొచ్చు, ఇంటర్ప్రిటర్స్ డిజైన్ చేయొచ్చు, ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ చేసి వాటిని కూడా మనం బయటికి షేర్ చేసుకోవచ్చు. సో అయితే సి కన్నా C++లో సింపుల్ డెస్క్టాప్ అప్లికేషన్, చిన్న అప్లికేషన్స్, మరి MS ఆఫీసు, ఫోటోషాప్ లాంటి పెద్ద అప్లికేషన్స్ కావు, కానీ చిన్న అప్లికేషన్స్ ఏమైనా ఉంటే C++లో మనం డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు చూడండి, మన DVD డ్రైవ్ ఉంటుంది, DVD డ్రైవ్ లేదా CD డ్రైవ్, అది బయటికి ఎజెక్ట్ అవ్వడానికి, మళ్ళీ ఆటోమేటిక్గా లోపల క్లోజ్ అయిపోవడానికి అలాంటి చిన్న అప్లికేషన్స్ ఏమైనా ఉంటే రాసేసుకోవచ్చు అనమాట. అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా దీంట్లో కూడా C++ని ఉపయోగించి ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా రాసుకోవచ్చు. అలాగే జావా విషయానికి వస్తే డెస్క్టాప్ GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. సో డెస్క్టాప్ సంబంధించి, మొబైల్కి సంబంధించి, వెబ్కి సంబంధించి, గేమింగ్ సంబంధించి మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. చాలా వరకు C++తో కంపేర్ చేసుకుంటే జావాలో ఫీచర్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి, చాలా హ్యాపీగా మనం వాటిని డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పైథాన్ విషయానికి వస్తే, మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న పైథాన్ విషయానికి వస్తే ఏంటంటే దీనిలో డెస్క్టాప్ సంబంధించి వెబ్, గేమింగు, నెట్వర్క్ ప్రోగ్రామింగ్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా నెట్వర్క్ ప్రోగ్రామింగ్ అనేది కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది, దాన్ని కూడా మనం పైథాన్లో హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. సో ఇది సికి, C++కి, జావాకి, పైథాన్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇంకా సింటాక్స్ల పరంగా అయితే చాలా రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కామెంట్ రాయాలనుకోండి, ఒక కామెంట్ రాయాలనుకుంటే మనం సిలో ఏం చేస్తామంటే స్లాష్ ఇచ్చి యాస్ట్రిస్క్ ఇచ్చి మధ్యలో రాస్తాం. సో ఇదంతా సెపరేట్ టాపిక్, ఎందుకంటే మీకు చాలా ప్రోగ్రామింగ్లో కూడా అంటే సింటాక్స్ విషయంలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అవన్నీ చెప్పుకుంటే తెల్లారిపోయింది. మేజర్గా అయితే ఉన్న డిఫరెన్సెస్ అయితే ఇవేనండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ ఏంటి గొప్ప, పైథాన్లో ఉన్న గొప్ప ఏంటి అంటే ఇట్స్ సింపుల్ టు లెర్న్. నాకు తెలిసి C++, జావాల కంటే చాలా సింపుల్గా పైథాన్ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ C కానీ C++ కానీ జావా కానీ నేర్చుకున్న వాళ్ళు ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగని ఫ్రెషర్స్కి ఏదైనా కాంప్లికేటెడ్గా ఉంటుందా అంటే అలా ఏం లేదండి, ఫ్రెషర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో సింపుల్ టు లెర్న్. సెకండ్ది ఓపెన్ సోర్స్. ఈ ఓపెన్ సోర్స్ అంటే ఏమిటి? ఇప్పుడు ఓపెన్ సోర్స్ అనేవి ఏంటంటే మనం హ్యాపీగా ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెచ్చలవిడిగా షేర్ చేసుకోవచ్చు, ఎన్ని సిస్టమ్స్లో కావాలంటే అన్ని సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర తెలివితేటలు ఉన్నాయి, మీరు ఇంకా దాన్ని ఇంకా బెటర్గా మారుద్దాం అనుకుంటే దానికి కోడింగ్ రాసుకొని మీరే దాన్ని బెటర్మెంట్గా ఆ అప్లికేషన్ని లేదంటే ఆ సాఫ్ట్వేర్ని బెటర్గా డెవలప్ చేయొచ్చు. అలాంటి వాటిని ఏమంటారంటే ఓపెన్ సోర్స్ అంటారనమాట. ఓపెన్ సోర్స్ చాలా వరకు మనకి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అన్ని సాఫ్ట్వేర్లు ఓపెన్ సోర్స్ కాదండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉందంటే దాన్ని మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, ఫోటోషాప్ ఉందంటే దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, ఆ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందంటే అది కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. సో మ్యాక్సిమం మనం వాడే సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కానివ్వండి, అవన్నీ కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలండి, ఫ్రీ కాదు, ఫ్రీవేర్ అయితే కావు. ఇది ఈ పైథాన్ అనేది ఫ్రీవేర్, ఎవరైనా ఏ ప్లాట్ఫామ్ అయినా వాడుకోవచ్చు. విండోస్ ప్లాట్ఫామ్ కానివ్వండి, లైనక్స్ కానివ్వండి, యూనిక్స్ కానివ్వండి, ఏడైనా ఎక్కడ కావాలన్నా అక్కడ వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓపెన్ సోర్స్. నెక్స్ట్ హై లెవెల్ ఇంటర్ప్రిటర్. యాక్చువల్గా మనం C లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్లో ఏం చెప్పుకుంటామంటే ఇంటర్ప్రిటర్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అందుకే మనం కంపైలర్ని వాడుతాము అని చెప్తాం. C నేర్చుకునేటప్పుడు అంతవరకు ఉన్నవన్నీ కూడా అంతవరకు వచ్చినంటే ఈ ఆల్గోల్కి సంబంధించి కానీ BCPL, BE వీటన్నిటికి సంబంధించినవన్నీ కూడా ఇంటర్ప్రిటర్స్. ఆ ఇంటర్ప్రిటర్స్లో లైన్ బై లైన్ అలా కరెక్షన్స్ చేస్తుంది, ఎక్కడైనా ఏదైనా ఎర్రర్ ఉంటే అక్కడ అయిపోతుంది. ఇలా మనం చాలా చెప్పుకున్నాం అక్కడ ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి చెప్పుకున్నప్పుడు. కానీ ఇక్కడ ఇది మామూలు ఆషామాషి ఇంటర్ప్రిటర్ కాదండి, వెరీ హై లెవెల్ ఇంటర్ప్రిటర్. ప్రీవియస్గా ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తూ దాన్ని చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట ఈ ఇంటర్ప్రిటర్ని. కాబట్టి ఇది హై లెవెల్ ఇంటర్ప్రిటర్, దీని మీద ఎటువంటి ఆలోచనలు సంకోచాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి సందేహాలు అవసరం లేదనమాట. ఫీచర్స్ ఆఫ్ పైథాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంట్రా అంటే అది స్టాండర్డ్ లైబ్రరీస్. స్టాండర్డ్ లైబ్రరీస్ అప్రాక్సిమేట్గా 100-200 పైనే ఉన్నాయండి. నాకు తెలిసి 100 ఖచ్చితంగా ఉన్నాయి, నాకు తెలిసిన వాటిలో కొన్ని 200+ ఉన్నాయని నేను చూశాను బ్రౌజ్ చేసేటప్పుడు. అయితే ఏంటి లైబ్రరీస్, 200+ లైబ్రరీస్ ఉండడం వల్ల మనకి ఏంటి? ఇప్పుడు stdio.h, conio.h, lib.h, math.h ఇలా లైబ్రరీ ఫంక్షన్స్ మనం C లాంగ్వేజ్లో చూసాం. అయితే ఇలాంటి లైబ్రరీ ఫంక్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, కాకపోతే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఎక్కువ లైబ్రరీస్ ఉండడం వలన మనం ఎక్కువ ఫంక్షన్స్ వాడు ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట మనకి. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్, మనం కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వాటి టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ అనేది ఒక ఫంక్షన్. 2 నెంబర్స్ ఇచ్చాడు, ఆ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనకు కావాలి, సబ్ట్రాక్షన్ సంబంధించి ఒక డిఫరెన్స్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. 2 నెంబర్ల తలక మల్టిప్లికేషన్ వాల్యూ కావాలి, ప్రొడక్ట్ కావాలి, దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది. అలా ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ అని ఇచ్చానండి. జనరల్గా C లాంగ్వేజ్లో మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తే దాన్ని ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నెంబర్ ఎంటర్ చేస్తే దాన్ని ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 5 × 4 × 3 × 2 × 1, 5 × 4 20, 23 60, 62 120 ఆన్సర్. సో దానికి మనం ఏంటంటే చేటభారతం కాదు 5 లైన్లు ప్రోగ్రామ్ రాస్తాం. మనం ఒక 5 లైన్ల ప్రోగ్రామ్ C లాంగ్వేజ్లో రాస్తాం.
ఇక్కడ అలా ఏం లేదండి, ఆల్రెడీ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ మన లైబ్రరీ ఫంక్షన్లో డిఫైన్ చేస్తుంటుంది. సింపుల్గా మీరు ఒక నెంబర్ దగ్గర ఫ్యాక్టోరియల్ కావాలనుకుంటే ఫ్యాక్టోరియల్ అని రాసి బ్రాకెట్లో నెంబర్ 5 అని ఇచ్చారంటే ఎంటర్ కొట్టగానే మీకు అవుట్పుట్ స్క్రీన్ మీద 5 తరగతి ఫ్యాక్టోరియల్ 120 అని డైరెక్ట్గా డిస్ప్లే అయిపోతుంది. అంటే సి లాంగ్వేజ్లో మనం ఫ్యాక్టోరియల్ కోసం ఒక ప్రోగ్రామ్ రాసేవాళ్ళం, ఇక్కడ అదే సింపుల్గా ఒక ఫంక్షన్లో కన్వర్ట్ చేసి పాడేశాడు. సో అందువల్ల మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి బాగా రెడ్యూస్ అయిపోతుంది. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం స్టార్టింగ్లో. సింపుల్ సింటాక్స్, అలాగే సెకండ్ పాయింట్ లెంత్ ఆఫ్ ద కోడ్ ఈజ్ వెరీ స్మాల్ అని రాసాం. ఎందుకంటే ఇందుకే ఇన్ని మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఏ పని చేయాలన్నా అన్నిటికీ ఫంక్షన్స్ డిఫైన్ చేసి ఉన్నాయి ఆల్రెడీ, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో అది ఈ స్టాండర్డ్ లైబ్రరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్స్ ఇన్ వెర్షన్స్. మిగతా సాఫ్ట్వేర్ లాగే మనకి పైథాన్కి కూడా అప్డేట్స్ వస్తుంటాయండి. మనకు సెల్ ఫోన్కి అప్డేట్స్ వస్తుంటాయి కదా, మన సెల్ ఫోన్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్కి అప్డేట్స్ వస్తుంటాయి, అలాగే మనం సెల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నటువంటి యాప్స్కి కూడా అప్డేట్స్ వస్తుంటాయి. అప్డేట్స్ వచ్చేటప్పుడు మనం అప్డేట్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏంటి, లేటెస్ట్ బగ్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం కొత్త ఫీచర్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అలా ఇక్కడ కూడా పైథాన్లో కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. అయితే ప్రీవియస్ వెర్షన్స్లో మనం ఇప్పుడు వాడుతున్న వెర్షన్ ఏంట్రా అంటే 3.9. మనం ఇప్పుడు వాడుతున్న వెర్షన్ ఏంటి 3.9. అది 2020లో రిలీజ్ చేశారు, ఎండింగ్లో 2020 ఇయర్ ఎండింగ్లో రిలీజ్ చేశారు. అది ఇప్పటికి ఇంకా సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ, ఇంతవరకు లేటెస్ట్ దాని తర్వాత వెర్షన్ అయితే రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తుంది వాడుతున్నది కూడా 3.9. అయితే ప్రీవియస్ వెర్షన్స్లో ఏంటంటే ఈ ప్రింట్ అనేది ఒక స్టేట్మెంట్ కింద వాడేవారండి. ప్రింట్ అనేది దేని కింద వాడేవారు, ఒక స్టేట్మెంట్ కింద వాడేవారు. తర్వాత వెర్షన్స్కి వస్తే అది ప్రింట్ అనేది ఫంక్షన్ కింద మార్చేశారనమాట. అంటే నేను మీకు సింపుల్ డిఫరెన్స్ చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప ఇట్లాంటి చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అయితే సార్ మరి ఈ పైథాన్లో ఉన్నటువంటి డిఫరెంట్ వెర్షన్స్ ఏంటి, దాని గురించి ఇంకాస్త తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఏమీ లేదండి, మీరు గూగుల్లోకి వెళ్ళి పైథాన్ వెర్షన్ హిస్టరీ అని సెర్చ్ చేస్తే మీకు క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు రా అంటే ఫిబ్రవరి 1991, పైథాన్ 0.9.0. చూసారా, 1991లో రిలీజ్ అయింది ఇది. కానీ పాపులారిటీ మాత్రం లాస్ట్ 5 ఇయర్స్ నుంచే వచ్చిందండి దీనికి. అంటే 2021 కదా, 2015-16 ఆ టైం నుంచి ఇది ఊపందుకుందనమాట. అంటే దానికి అప్డేట్స్ తీసుకురావడం వల్ల, కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం వలన జనాలకి అది రీచ్ అవ్వడానికి కూడా కొద్దిగా టైం పట్టిందనమాట. సో 1991లో ఫస్ట్ రిలీజ్ అయింది వెర్షన్ 0.9.0. దాని తర్వాత పైథాన్ 1 అని రిలీజ్ చేశారు. అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతున్నాయో ఫీచర్స్ అనేవి పక్కన మీకు లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మీరు జస్ట్ గో త్రూ దిస్ వన్. ఓకే, 91 ఫస్ట్ వెర్షన్, దాని తర్వాత 94, 2000, 2010 10 సంవత్సరాల తర్వాత దాన్ని రిలీజ్ చేశారనమాట. ఓకేనా, దాని తర్వాత డిసెంబర్ 2008, 2016 ఇదేంటిది లిస్ట్ కాంప్రహెన్షన్ పైథాన్ 2.7.0 EOL జనవరి 2020. 2008లో, 2016లో, 2018, 2018, 2019, అలాగే 2020 మనం ప్రస్తుతం వాడుతున్న వెర్షన్ పైథాన్ 3.9 కరెంట్ వెర్షన్ ఇచ్చాడు చూసారు అక్కడ. అక్టోబర్ 2020 ఇది రిలీజ్ చేశారనమాట. ఓకేనా, ఇది పక్కన ఉన్నటువంటి ఫీచర్స్ కూడా వాడు ఇచ్చాడు, ఏంటి కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ అనేవి అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ పైథాన్. రైట్, సో ఇందులో ఓన్లీ ఎందుకు పైథాన్ని నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటి C++, జావాలతో కంపేర్ చేస్తే పైథాన్ ఎందుకు బెటర్, అంతే, దట్స్ ఆల్. అంతమించి ఇందులో ఇంకేమీ లేదు. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు జస్ట్ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.